సర్వశక్తి గల తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మరి యొక్క క్రిస్మస్ సీజన్ మనకు అనుగ్రహించిన దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నో ఒడిదుడుకుల నుండి, ఎన్నో భయాల నుండి, ఎన్నో సమస్యల నుండి విడిపిస్తూ ఈ సంవత్సరం అంతయు దేవుడు మనల్ని కాపాడి, గత క్రిస్మస్ సీజన్ నుండి ఈ సంవత్సరం ఆది నుండి సంవత్సరాంతం వరకు మనల్ని కాపాడి, మరి యొక్క ఈ 2024 క్రిస్మస్ సీజన్ మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. కొంతమంది క్రిస్మస్ ని 25నే పుట్టాడా దేవుడు, ఎందుకు చేసుకోవాలి అనుకుంటారు. కానీ దేవుడు పుట్టాడు, ఏదో ఒక తారీఖుని పుట్టాడు కదా. దేవుడు మన కొరకు లోకరక్షకుడిగా పుట్టాడు కదా. ఆయన జన్మం ధ్యానించడంలో, ఆయన జన్మని స్మరిస్తూ స్తుతి చెల్లించడంలో తప్పు లేదు కదా. కాబట్టి మేము కూడా ఈ క్రిస్మస్ సీజన్ ని దేవునికి మహిమకరంగా స్తుతి యాగం సమర్పిస్తూ గడపాలని ఆశపడుతూ ఉన్నాము. ఆ విధంగా జరుపుకునే వారందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. ఒకసారి ఈ క్రిస్మస్ గురించి మేము ఇల్లు కట్టేటప్పుడు, నాకు ఈ క్రిస్మస్ అంటే అసలు ఇష్టం లేదు అని ఒకరు అన్నారు. ఆ మనసుతోటి నేను ఆదివారం ఆ రోజు ఆ మనసుతోటి నేను మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ మేము వెళ్ళేసరికి ఆరాధన కీర్తన పాడుతున్నారు. క్రీస్తు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీ వేళ స్తోత్రం నర్పింతుము. క్రీస్తు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్యమాయే నరరూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. క్రీస్తు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రం నర్పింతుమని పాట పాడుతుంటే, ఆ పాట వినేసరికి నా కళ్ళంట నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అలాగా దేవా, మీ జన్మను గూర్చి నాకు ఈ విధముగా బోధించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా అని కళ్ళంట నీళ్లు కారిపోతూ ఉన్నాయి. క్రీస్తు జన్మను ధ్యానించాలి, ఆయన పవిత్ర జన్మను ధ్యానించాలి, ఆయనకి స్తోత్రం చెల్లించాలని మనకి ఈ పాట తెలియజేస్తుంది. పాటకు అనుగుణమైన వాక్యాలు కూడా మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి క్రీస్తు పవిత్ర జన్మను ధ్యానించాలి. దేవుడు కన్య మరియ గర్భాన ఆయన పరిశుద్ధుడిగా ఉద్భవించి, పరిశుద్ధుడిగా జీవించి, పరిశుద్ధ రక్తమును మన కోసం దారపోసి ఆయన పరలోకానికి వెళ్ళిన ఆ దేవుడిని జన్మను ధ్యానించడం ఏమాత్రము తప్పు కాదు. ఇవి ఏదినైనా అంటే పూర్వకాలము క్రైస్తవ పండితులు, బైబిల్ అధ్యయనం చేసిన పండితులు మనకు ఆ దినాన్ని ఇచ్చారు, 25వ తారీఖు. దాన్ని మనం ఆచరించడంలో తప్పులేదు, దేవునికి స్తుతి చెల్లించడమే కదా. కాబట్టి మనమందరము దేవుని జన్మను ధ్యానిద్దాము, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాము. అట్టి కృప మనకందరికీ దయచేయను గాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించి మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాటలు. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను అంటున్నాడు. దేవుడే ఈ వైరాన్ని కలుగ చేస్తానంటున్నాడు. సర్పంతో మాట్లాడుతున్నాడు. సర్పము హవ్వను మోసం చేసింది, హవ్వ ద్వారా ఆదాము మోసపోయాడు. వారిద్దరూ పాపమును కూడగట్టుకున్నారు. అక్కడ ఆ సర్పం ద్వారా పాపములో పడ్డారు వాళ్ళు. పాప మాలిన్యము వారికి అంటుకునేలా జరిగింది అక్కడ. కాబట్టి అక్కడ దేవుడు వచ్చాడు. ఎక్కడ ఉన్నారు మీరు, ఆదామా ఎక్కడున్నారు మీరు? నేను తినవద్దన్న పండును తిన్నారా అంటే, ఈ స్త్రీ నాకు ఇచ్చిందంట, స్త్రీని అడిగితే ఈ సర్పం నాకు ఇచ్చిందంట. అలాగా దేవునికి ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నప్పుడు సర్పం దగ్గరకు వచ్చి దేవుడు ఈ మాట తెలియచేస్తాడు. నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను. స్త్రీ సంతానం ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆది కాండంలోనే యేసుక్రీస్తు ప్రభువారిని బయలుపరిచాడు దేవుడు, వాక్య రూపంలో బయలుపరిచాడు దేవుడు. ఎంతో మంది ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు దేవుడు. మొట్టమొదటిగా మనము వాక్యం ద్వారా ఈ విధముగా అక్కడ యేసు ప్రభువుని మనం చూస్తున్నాం. నీ సంతానమునకును, ఆ సర్ప సంతానం అంటే ఎవరు? దేవుని ఎరిగిన వారు, దేవుని అంగీకరించిన వారు. యోహాన్ అంటాడు కదా, స్నానికుడైన యోహాను సర్ప సంతానమా అని సంబోధిస్తాడు కదా అక్కడ ప్రజలను.
అలాగే సర్ప సంతానం, నీ సంతానం అని ఇక్కడ యెహోవా దేవుడు అంటాడు. ఆయన సంతానం ఎవరంటే దేవుని తెలుసుకుని వారు, దేవునిలో జీవించిన వారు, రక్షణ అంగీకరించిన వారు సర్ప సంతానం. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది తల మీద నిన్ను కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువు. నీవు దానిని మడిమి మీద కొట్టుదువు అంటున్నాడు. అది తల మీద కొట్టును అంటున్నాడు. దేవుడు ఏం చేశాడు? దాన్ని సిలువలో చితక్కొట్టాడు. దాన్ని ఆ సాతానుని చితక్కొట్టాడు. సాతానుకి మనకి పొత్తు లేకుండా అక్కడ మనల్ని వేరుపరిచాడు దేవుడు, పరిశుద్ధపరిచాడు మనల్ని దేవుడు. సిలువ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి నీ సంతానంకు స్త్రీ సంతానంకు వైరం కలుగుతుందని దేవుడు చెప్పినట్టుగా ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని బిడ్డలంగా ఉన్న మనల్ని కూడా శోధిస్తూనే ఉన్నాడు వాడు. ఆ దుష్టుడు ఆనాటి నుండి, ఆ శాపం పొందుకున్న నాటి నుండి నేటి వరకు యేసుక్రీస్తు బిడ్డలను శోధిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించిన బిడ్డలను శోధిస్తూనే ఉన్నాడు. కానీ ఏం చేశాడు దేవుడు? వాటిని తల మీద చితుకు కొట్టాడు. తలను చితుకు కొట్టున్నాను యెహోవా దేవుడు అక్కడ తెలియచేశాడు. అది నిన్ను మడిమి మీద కొట్టునండి. దాన్ని మనం చితుకు కొడతాం ఎటు? అది మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి మనము యేసుక్రీస్తుని ఈ విధముగా మనం ఆదికాండము 3వ అధ్యాయంలోనే చూస్తున్నాం. కాబట్టి ప్రవచనాలను మనము అర్థం చేసుకున్నాం, ప్రవచనాలను మనం ధ్యానిద్దాము. యెహోవా దేవుడు యేసుక్రీస్తుని బయలుపరిచిన విధానాన్ని మనం ధ్యానిద్దాము. మనము యేసుక్రీస్తును ఘనపరుద్దాము, ఆయన జన్మను ధ్యానిద్దాము, ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన దీవెనలు పొందుకుందాం. వినిచిన బిడ్డలందరూ అట్టి కృప పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, యేసుక్రీస్తు సంతానముగా మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, ఈ సీజన్ అంతటిని బిడ్డలు సంతోషంతో సమాధానంతో నింపమని మీ జన్మం ధ్యానిస్తూ మీకు స్తుతి చెల్లిస్తున్నప్పుడు వారి గృహాల్లో ఆనందము సంతోషము వెల్లివిరినట్లు మీరు కృప చూపు దేవుడు అని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ స్తుతి ఆరాధన విజ్ఞాపన మీ పాదముల వద్ద సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.